సార్ నమస్కారం సార్. నమస్తే. మీకు అలాగే ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకి ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభసాయం. సార్ ఈ వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి నేను ఒక సాధారణ పౌరుడుగా నేను చాలా ఆవేదన పడ్డాను సార్. ఇప్పుడు కూడా పడతా ఉన్నా. ఎందుకంటే మేము మక్కాని అల్లాని ఎంత పవిత్రంగా ఎంత భక్తిభావంతో చూస్తామో, క్రిస్టియన్స్ జెరూసలాంని ఎంత భక్తిభావంగా చూస్తారో, హిందువులు ప్రపంచ వ్యాప్తంగా తిరుపతిని తిరుమలని అలా చూస్తారు. మక్కా దగ్గర నుంచి మాకు కూడా కొన్ని ఒక రకమైనటువంటి స్వీట్స్ అవి వస్తాయండి. అక్కడ నుంచి వాటర్ వస్తాయి. అది అక్కడ మక్కా వెళ్ళిన వాళ్ళు, హజ్ యాత్ర చేసిన వాళ్ళు అందరికి పంచి పెడతారు. చాలా భక్తితో మేము తింటాం. కానీ ఇక్కడ ఈ తిరుపతి లడ్డూకి సంబంధించి సార్, హిందువులు ఎంత పవిత్రంగా, నేను కూడా రైల్వేలో పనిచేశాను, నా సహచరులందరూ తిరుపతి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి లడ్డు ప్రసాదం అక్కడ పెడితే నాతో పాటు అందరం కూడా చెప్పులు తీసి దాన్ని తినేవాళ్ళం సార్. ఎందుకంటే అది మాకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా దాన్ని గౌరవిస్తున్నారో నేను కూడా పౌరుడుగా అలా గౌరవించే మనిషి. గ్రామాల్లో రంజాను బక్రీద్ పండుగలు వస్తే ఇరుగు పొరుగు వారికి మేము సేమియాలు బిర్యానీలు ఇస్తాం. మా వాళ్ళు ఇస్తారు, ముస్లిమ్స్. హిందువులు ఏం చేస్తారంటే అంత టేస్ట్ అయినటువంటి ఫుడ్స్ మేము మా పండుగలు చేసుకుని బోరులో గారెలో ఇస్తాం. కానీ తిరుపతి వెళ్ళి వచ్చినప్పుడు మాత్రం ఇరుగు పొరుగు వారికి ఒక లడ్డు ఇస్తారు సార్. దాన్ని ఎంతో రుచిగా ఎంతో ప్రేమతో ముస్లిమ్స్ అందరూ తింటారు సార్. మీరు ముస్లిమ్స్ తింటారండి తిరుపతి లడ్డూని, మంచిగా ప్రేమగా తింటారు. వాళ్ళు తినరు, పారేస్తారు. అయితే సార్, నేను రేణిగుంట తిరుపతిలో పనిచేసినప్పుడు నేను చాలా సార్లు తిరుమలకి వెళ్ళాను. మా ఆఫీసర్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళతో పాటు కొంతమంది బురకాలు వేసుకొని ఆ క్యూ లైన్ లో ఉండేవాడు. నేను అడిగాను ముస్లిమ్స్, నేను అడిగాను ఏంటమ్మా మీరు కూడా వచ్చారంటే, మా ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు, వాళ్ళు రమ్మన్నారు, మేము కూడా వచ్చాం, చూద్దాం, ఇన్ని వేల మంది ఎప్పుడు వెళ్తా ఉంటారు, మేము కూడా చూద్దాం. వాళ్ళు కూడా అందరితో పాటు ఓకే. ఇదంతా తెలిసిందే మనకి. మత సామరస్యం కానీ, లేకపోతే ముస్లింలకు హిందువులకు ఉన్న మతపరమైన అనుబంధం కానీ, ఇవన్నీ తెలిసినవే. మనం స్ట్రైట్ గా పాయింట్ కొద్దాం. ఇప్పుడు ఒకటండి, ఇందులో పంది కొవ్వు కలిసింది అనేసరికి చాలా మంది ముస్లిమ్స్ కూడా చాలా చాలా అఫెండ్ అయి ఉన్నారు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఆ లాయర్ మాట్లాడిన మాటలు, అది బంగారం, ఈ నెయ్యేమో రాగి అని మాట్లాడిన మాటలు, వాటి మీద ఏంటి మీ రియాక్షన్? డైరెక్ట్ పాయింట్ ప్లీజ్. ఏం లేదు సార్, ఇప్పుడు వాళ్ళకి దిక్కు తోచట్లేదు. వాడికి ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే ఆ గుజరాత్ లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్కి లెటర్ రాయమనండి. మీరు రాసినటువంటి, మీరు ఇచ్చినటువంటి నివేదికలో ఈ రకంగా మీరు చెప్పారు, ఇది ఎలా సాధ్యం అని చెప్పి అడగమనండి. అది అడిగే దమ్ము లేదు. ఇవాళ డిఫెన్స్ లో పడి కొట్టుకుంటా ఉన్నారు. మనం చూసాం కదండి, తిరుమలలో ఇవాళ కరుణాకర్ రెడ్డి మంచి నాస్తికుడు, ఒక పీపుల్స్ వారికి చెందినటువంటి సీరియస్ అయినటువంటి నాయకుడు. ఆయన అవతారం మార్చాడు పదవుల కోసం, స్వార్థం కోసం. ఆయన వాళ్ళు చేసిన హంగామా చూస్తే ఎవరు కూడా అసలు తట్టుకోలేరు అనమాట. అంత హంగామా చేసేసారు. ఎందుకంటే ఇక వాళ్ళకి తెలిసిపోయింది మన గురించి. మన సమాజం, ఈ ఆంధ్రప్రదేశ్ సమాజం చీదరించుకుంటుంది. ఇక మనం ఏం చెయ్యాలా అని చెప్పి పడి కొట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ఒకటేసారి నేను చెప్తున్నాను, హిందువులు ఎంత బాధపడుతున్నారో ఈ 5 సంవత్సరాల్లో. ఎప్పుడైతే నందిని నెయ్యిని పక్కన పెట్టి లో కాస్ట్ ఉన్నటువంటి ఈ నెయ్యి తీసుకొచ్చి లడ్డు తయారు చేసి నాసిరకం చేశారో, అప్పటి నుంచే ఈ కల్తీ ఉందండి. దాంట్లో ముస్లింస్ చేత పంది కొవ్వును తినిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి, ఆయన గ్యాంగ్కి దక్కింది సార్. ఒక్క నిమిషం రఫీ గారు, రఫీ గారు. వినోద్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్.